అందరికీ నమస్తే. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఒక బెస్ట్ స్కీమ్ రాజీవ్ యువ వికాస్. పైసలు లేవు అనుకుంటేనే 6,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. సరే ఇస్తారో ఇయ్యారో తర్వాత విషయం, కానీ ముందు అప్లికేషన్లు తీసుకుంటారు. అప్లికేషన్లు ఏప్రిల్ 5వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. తర్వాత ఇంకా మీకు అందరికీ దీని గురించి తెలుసు, 4 లక్షల రూపాయలు 60 to 80% సబ్సిడీ కింద లోన్లు ఇస్తారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. జూన్ 2 రోజు అందరికి ఇచ్చేస్తామని చెప్పారు. మంచిదే స్కీమ్, కానీ దీనికి ఉన్న గైడ్లైన్స్ ఒకటి ప్లస్ ప్రభుత్వం పెట్టుకున్న కొన్ని నిబంధనలు, ఈ రెండు చాలామందికి ఇబ్బందికరంగా మారినాయి. మొత్తం 3 నిబంధనలు ఇబ్బందికరంగా మారినాయి. అసలు ఏందో మాట్లాడదాం. అది మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ 1 year పూర్తయింది. మీ అందరి తోడ్పాటుతో ఇంకా ముందుకు పోవాలి. మనం మీ అందరి సహకారం కావాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా బలం వస్తుంది. మేము మరింత బలంగా వార్తలు చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది. ఇక వార్తలకు పోతే, ఇది ఎవరికి ఇస్తారంట, ఎవరికి ఇస్తారు ఫస్ట్ ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారంట. చూడండి, ఎమ్మెల్యేలే డిసైడ్ చేస్తారంట. ఎమ్మెల్యేలు డిసైడ్ చేయాలి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు ఎలిజిబుల్ అనేది ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. దీనిలో ఆఫీసర్స్ ఎవరికి సంబంధం లేదు. డైరెక్ట్ కార్యకర్తల కోసమో డైరెక్ట్గా చెప్పేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. కార్యకర్తల కోసమే అంటే మీ ఎంబడి తిరిగి ఆ తెల్లబడులు వేసుకుని తొలికి వస్తే తప్ప, ఇప్పుడు చాలామంది ఊర్లో ఉపాధి లేక హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి స్కీమ్లో వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తే ఊరికో ఏదైనా చిన్న పని చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళు మీ కార్యకర్తలు కారు 100%. సేమ్ టైం ఎమ్మెల్యేలతో వాళ్ళకి ఏం ర్యాపో ఉండదు. ఎమ్మెల్యే నెంబర్ తిరగరు కదా, వాళ్ళు ఎందుకు పోతారు ఎమ్మెల్యే దగ్గరికి? ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక కాన్స్టిట్యున్సీలో 10% పీపుల్ కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోరు. ఎమ్మెల్యే పోయినప్పుడు వాళ్ళు వీళ్ళు కలిస్తే నమస్తే అంటారు, కానీ వాళ్ళు వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు అనే దగ్గర చాలా ఫిల్టర్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు శాచురేషన్ పద్ధతిలో ఆఫీసర్స్ చేస్తారు, ఎలిజిబిలిటీస్ ప్రకారం తీస్తారు అంటే ఓకే, కానీ ఇప్పుడు అది లేదు కదా. అట్లాంటివి ఏం లెక్కలు లేవు. ఎమ్మెల్యే చూస్తాడు, ఎమ్మెల్యే క్వాలిఫికేషన్ ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటే ఇచ్చేస్తారంట. ఆయన ఇవ్వాలనుకుంటేనే, ఎమ్మెల్యే ఇవ్వాలనుకుంటేనే, ఎమ్మెల్యేలే అడిగినారు వాళ్ళకే ఇస్తా అని చెప్తున్నారు. చాలామంది నారాజు అవుతున్నారు యువకులు. ఎమ్మెల్యే డిసైడ్ చేయాలంటే మనకు వస్తుందా? ఇంకా ఎమ్మెల్యే అంటే మనము ఊరిలో చాలా రాజకీయాలు ఉంటాయి, అసలు ఎమ్మెల్యే దాకా పోగలమా మనం అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎమ్మెల్యే దాకా పోవడేందో, ఎమ్మెల్యే డిసైడ్ చేసుడేందో. ఇది ఎమ్మెల్యేలు డిసైడ్ చేయకుండా ఎంఆర్ఓలో లేకపోతే ఆర్డీఓలో అట్లాంటి వాళ్ళు ఏమైనా డిసైడ్ చేస్తే వాళ్ళ ప్రమేయం కూడా ఉంటే కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది యువతకు. రెండోది ఏంటంటే రేషన్ కార్డు మస్ట్. ఈ ఒక్క రూల్ చాలు. ఆ ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కార్యకర్తలు ఎట్లా రేషన్ కార్డులు అలా అందరికి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ చేతుల పని కదా తెచ్చుకోండి ఆల్రెడీ. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళే ఉంటారు. కానీ మీ దగ్గర ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి రేషన్ కార్డువి? దాదాపు 12 లక్షల రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మొత్తం 3 సార్లు తీసుకున్నారు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు. ప్రజాపాలన దరఖాస్తులు స్టార్టింగ్ తీసుకున్నారా? మధ్యలో ఒకసారి తీసుకున్నారా? మొన్న గ్రామ సభల్లో తీసుకున్నారా? తర్వాత మొన్న ఈ సేవలో మళ్ళీ అప్లై చేయించారు. ఈ పండుగ ఆ పండుగ ఎన్నో పండుగల పేర్లు చెప్పుకుంటా రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలే. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి పత్రాలు ఇచ్చారు. మొన్న జనవరి 26కు ఊర్లలో మీటింగ్, ఒక్కొక్క మండలంలో ఒక ఊరు డిసైడ్ చేశారు కదా, ఆడ కొంతమందికి పత్రాలు ఇచ్చారు. రేషన్ కార్డులు కాదు, రేషన్ కార్డు ఇస్తాము అని, మీరు సెలెక్ట్ అయ్యారు మీకు ఇస్తాము అని, అంతే తప్ప రేషన్ కార్డు ఇవ్వలే. ఇక రేషన్ కార్డు లేకపోతే అర్హత లేదు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఆలోచించాలి ప్రభుత్వం. మీరు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మరి రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత పెట్టుకోండి, లేదంటే రేషన్ కార్డు నిబంధనను ఎత్తేయాలి. మీరు మళ్ళీ ఈ కొర్రి పెట్టడంతోన చాలామంది అన్నారు, వాళ్ళకి ఆ స్కీమ్ రాదు. కాబట్టి రేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది ఏంటంటే, ఇది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ వీళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అని చెప్పింది. నిజానికి ఈ స్కీమ్ ఎక్కువ అవసరం ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లోనే. ఈ స్కీమ్ మీరు ఇవ్వాల్సింది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ యూటిలైజ్ అవుతుంది, ఎక్కువ మందికి అవసరం అవుతుంది, ఎక్కువ మంది మీ పేరు తలుచుకుంటారు. ఈ స్కీమ్ కనుక ఎలిజిబుల్ వచ్చి వాళ్ళ పైసలు వచ్చి వాళ్ళ బిజినెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీ పేరు తలుచుకుంటారు. కానీ మీరు గ్రామాలలో వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళందరికీ ఇవ్వండి. కానీ ఓసీలలో కూడా పేదలు ఉంటారు చాలామంది. ఊళ్ళలో ఏముంటుంది? అందరికి భూములు ఉన్నాయా, లేకపోతే అందరికీ పైసలు ఉన్నాయా? దానిలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. ఊళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చాలామంది పేదలు ఉంటారు. ఏదో అరెకరా ఎకరా పొలం ఉన్న కూడా చాలామంది ఉంటారు.
పొలం లేని వాళ్ళు కూడా ఉంటారు ఇంకా. కాబట్టి అందరికీ దీనికి ఒక కులంతో సంబంధం లేకుండా, కులంతో మతంతో సంబంధం లేకుండా స్కీమ్స్ ఎప్పుడు అట్లే ఉండాలి. కొన్ని పర్టికులర్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు దళిత బంధు అంటే ఓన్లీ దళితులకే, గిరిజన బంధు గిరిజనులకు వస్తాయి, బీసీలకు ₹1,00,000 బీసీలకు వస్తుంది, రైతు భరోసా అందరికీ, పంట వేసిన వాళ్ళకు, పంట వేయని వాళ్ళకు, భూమి ఉంటే వ్యవసాయ యోగ్యం అయితే చాలు అందరికీ. రేషన్ కార్డులు కులం మతం ఏం అవసరం ఉండదు, జస్ట్ దాని ఎలిజిబిలిటీ ఉంటే చాలు, బీపీఎల్, అండర్ బీపీఎల్ అట్లా ఉండాలి తప్ప దీనిలో కూడా ఈ కులాలు తీసుకొచ్చి ఈ కులానికి ఇస్తాం ఆ కులానికి ఇస్తాం అనడం కూడా కరెక్ట్ కాదు. దానిలో ఓసీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి. ఓసీలు పేదలు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నారు కదా, ఎలిజిబిలిటీ మీరు చెప్తున్నారు కదా కొన్ని ఎలిజిబిలిటీస్ పెట్టుకుంటాం మేమని, ఆల్రెడీ కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా, ఆ నిబంధనల ప్రకారం ఎలిజిబిలిటీ అయితేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఆధార్ కార్డు ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. తర్వాత కుల ఆదాయ ధృవీకరణ ఇక మీరు అన్ని కులాలకు ఇచ్చినప్పుడు కులం సర్టిఫికేట్ అవసరమే ఉండదు. అందుకే నేను అంటున్నా ఈ కులాలతో కాదు అందరికి ఇవ్వండి, పేదలు ఎవరుకుంటే వాళ్ళకి ఇవ్వండి అనేది ఒక డిమాండ్ వస్తుంది. ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతున్నారు. తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఆదాయ ధృవీకరణ పత్రం ఆదాయం తక్కువ వాళ్ళు ఆదాయ ధృవీకరణ పత్రం చూపిస్తారు, ఆదాయం ఎక్కువ వాళ్ళు చూపించలేరు. అది స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఎలిజిబిలిటీ పర్సన్ ఎవరో వాళ్ళకు మాత్రమే ఆదాయాన్ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఇది 2 లక్షల లోపు వాళ్ళకి లోన్ వస్తుంది అంటే అందరూ ₹2 లక్షల లోన్ లోపల ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి తెచ్చుకుంటారు. అట్లా ఉండొద్దు. ₹2 లక్షల వరకు ఇన్కమ్ మీరు ఎంత పెడతారో అంతవరకు లిమిట్ ఉన్నవాళ్ళు వితౌట్ క్యాస్ట్, వితౌట్ కులం మతం లేకుండా తీసుకొని ఇస్తే అది మంచిగా ఉంటుంది. అది తర్వాత రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు నిబంధనతో నేను ఇంత ముందు చెప్పిన కదా సగం మంది కొట్టుకుపోతారు. రేషన్ కార్డు ఇచ్చినాకనే ఇవ్వండి, లేదా రేషన్ కార్డు నిబంధన ఎత్తేయండి. ఇన్ని ఇచ్చినాక రేషన్ కార్డు ఎత్తి ఇంకా రేషన్ కార్డు నిబంధన ఎత్తేసింది. ఆల్రెడీ ఆయన ఆదాయ ధృవీకరణ పత్రం ఇస్తాడు కదా, ఆదాయ ధృవీకరణ పత్రం ఇచ్చినప్పుడు ఆయన అండర్ బీపీఎల్ కాదు అర్థమైపోతుంది. మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే ఆయన కాడ చాలామంది స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక స్కీమ్ అమలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి కొర్రీలు పెట్టడంతో చాలామంది ఇప్పుడు పేదోళ్ళే ఉంటారు కానీ ఆయనకు రేషన్ కార్డు ఉండదు, ఆయన ఎలిజిబిలిటీ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి ఏముంటుంది, ఆయనకు రాదు, ఎవరికో వస్తుంది, కొద్దిగా ఆయనకన్నా మెరుగున్న ఆయనకు వస్తుంది, ఎందుకంటే ఆయనకు రేషన్ కార్డు ఉంది కాబట్టి. రేషన్ కార్డులు ఇవ్వలేదు, గత ప్రభుత్వం 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది అసెంబ్లీలో. ఇంకా చాలామందికి రేషన్ కార్డులు కావాలి. మరి ఆ రేషన్ కార్డులు ఇవ్వకుండా మీరు అన్నీ ఎట్లా చేస్తున్నారు, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటారు, రేషన్ కార్డు ఇయ్యరు, రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ అంటారు, రేషన్ కార్డు ఇయ్యరు. కాబట్టి అన్నిటికన్నా ముందు రేషన్ కార్డు అనే ఒక నిబంధన ఎత్తేస్తే ఆ స్కీమ్ చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చినప్పుడు ఇస్తారో ఇయ్యరో తర్వాత మాట్లాడతాను చెప్పిన కదా, కానీ ఇచ్చినప్పుడు చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది సొంత కాళ్ళ మీద స్వయం ఉపాధితో బతికే, ఆత్మగౌరవంతో బతికే అవకాశం అయితే దొరుకుతుంది. ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా ఆలోచిస్తే బెటర్ అని చాలామంది యువకులు మాట్లాడుతున్నారు. యువకులు చెప్తూ ఉన్నారు అసలు ఈ రేషన్ కార్డు నిబంధన ఎత్తేస్తే బెటరు, దీనికి కులాల మతాల నిబంధన ఎందుకు, ఇవన్నీ కొద్దిగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏప్రిల్ 5 అంటే ఇంకా టైం ఉంది కదా, ఈ మార్చిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద ఒకవేళ ప్రెషర్ పెరిగితే ఆ రేషన్ కార్డుల నిబంధనలు ఎత్తేస్తే చాలామందికి మేలు జరిగే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.